హాయ్ క్రిస్, ఏంటి ఇక్కడ ఉన్నావు? మొగమేంటి అలా పెట్టావు? అర్థమైందిలే. 1 year నుంచి జరుగుతున్న సీరియలేగా. ఎప్పట్లాగా ఈరోజు కూడా రాధావనికి పడ్డావు. అమ్మ నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అంతేగా. చూడు క్రిస్, అమ్మాయిని పడేయడం అంటే అది ఒక ఆర్ట్, ఒక సైన్స్. అబ్బో, నువ్వేమన్నా లవ్ గురువా? సరే చెప్పు, నేర్చుకుంటాం. చూడు క్రిస్, ఆ అమ్మాయికి నువ్వు నచ్చాలంటే నువ్వు 1000 రకాల పువ్వులు ఇవ్వక్కర్లేదు, 10 రకాల డైలాగులు చెప్పక్కర్లేదు. కేవలం 2 విషయాలు. ఏంట్రా 2? మొదటిది నీ యాటిట్యూడా అంటే పొగరా? నువ్వు ఆ పాత చింతకాయ ఆలోచనలు వదిలే. ఇది న్యూ ఏజ్ యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని నువ్వు చూసినప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఐ నో అబౌట్ యూ అండ్ ఐ నో యువర్ హార్ట్ ఈజ్ మైన్ అన్నట్టు నీ కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండాలి. బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకూడదు. దానికో మెథడ్ ఉంది. మెథడా? ఎస్, అర్జున్స్ షైనింగ్ థియరీ ఆఫ్ గ్రేట్ యాటిట్యూడ్. నీకు అమ్మాయి కనబడగానే ముందుగా 0.5 seconds మాత్రమే ఆమెను చూడాలి. తర్వాత అలా చూపును పక్కకు తిప్పి ఏదో ఒక డీప్ థింకింగ్లో ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఆ అమ్మాయికి ఒక మిస్టీరియస్లా కనిపిస్తావు. ఆ తర్వాత తను నిన్ను చూసినప్పుడు నెమ్మదిగా కళ్ళు పైకెత్తి ఒక చిన్న నవ్వు నవ్వాలి. ఆ నవ్వులో నువ్వు నన్ను చూసావు, ఐ నో అన్న ఫీలింగ్ ఉండాలి. కానీ అది అస్సలు బయటకు కనబడకూడదు. అర్థమైందా? అంటే కనబడకుండా నవ్వాలా? ఆ నవ్వుని కళ్ళలో ఉండాలి, నీ పెదాలపై కాదు. దాన్నే సబ్టిల్ స్మైల్ అంటారు. రెండోది ది ఆర్ట్ ఆఫ్ ఇండెఫినిట్ అటెన్షన్. అదేంట్రా మళ్ళీ? అంటే నువ్వు తనతో మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా అటెన్షన్ ఇవ్వకు. తనతో మాట్లాడు, కానీ మధ్య మధ్యలో ఫోన్ చూసుకో, పక్క వ్యక్తిని చూసి నవ్వు. తను కొంచెం గెస్ వర్క్లో ఉంచు. అసలు వీడు నన్ను పట్టించుకున్నాడా లేదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. అదే సినిమాటిక్ సస్పెన్స్. అంటే పలకరించకుండా ఉండమంటావా? అది కాదు క్రేజ్, ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్. మొదటి చూపులను తనకు నువ్వు బ్రేకింగ్ బ్యాడ్లో వాల్టర్ వైట్లా, అంటే లోపల స్మార్ట్, బయట మామూలుగా ఉన్నట్టు కనిపించాలి. కానీ లోపల మాత్రం నువ్వు రజనీకాంత్ లాగా ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్న యాటిట్యూడ్తో ఉండాలి. రజనీకాంత్ లాగానా? చూడు క్రిస్, ఒక అమ్మాయి నీకు పడాలంటే నువ్వు కేవలం హీరోలా ఉంటే సరిపోదు. ఆ అమ్మాయికి నువ్వు ఒక మిస్టీరియస్ ప్యాకేజ్లో కనిపించాలి. తెర వెనక ఏం జరుగుతుందో తెలియని ఒక థ్రిల్లర్ సినిమాలో కనిపించాలి. అప్పుడు అమ్మాయి నేను చూడగానే అమ్మాయి మనసులో ఒక పాట వినిపించాలి, మనసున మనసే. అప్పుడు అమ్మాయి నీకు పడినట్టు లెక్క. అరే అర్జున్, నువ్వు చెప్పేది ఏంటంటే నాకు డౌట్, నువ్వు లవ్ గురువా లేకపోతే సినిమా డైరెక్టర్వా? 2 క్రిస్, 2. ప్రేమ ఒక గొప్ప సినిమా. ఆ సినిమాకి మనమే హీరోలం, మనమే డైరెక్టర్లం, మనమే ప్రేక్షకులం. అర్జున్, ఒక అమ్మాయిని ఎలా పడేలా ఇంత చక్కగా చెప్పావు కదా, మరి లత ఎందుకు నీకు ఎండ్ కార్డ్ వేయకుండా వెళ్ళిపోయింది? అంటే అది చూడు క్రిస్, ఒక్కోసారి ప్రేమ అనే సినిమాని ఎంత బాగా డైరెక్ట్ చేసినా ప్రొడక్షన్ ఫెయిల్ అవ్వచ్చు. అది మనం పట్టించుకోకూడదు. ఒక సినిమా ఫెయిల్ అయిందని చెప్పి డైరెక్షన్ మానేస్తాం ఏంటి? మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టాలి. అర్థమైందా రాజా? చూడర్జున్, ప్రేమకి థియరీస్ ఉండవు, రూల్స్ ఉండవు. దాన్ని ఏ యాంగిల్ నుంచి చూసినా అది ఒక నిజం. ప్రేమ అంటే మన మనసులో జరిగే యుద్ధం. దాన్ని ఫిలాసఫీలు గెలవలేవు, ఈ థియరీలు గెలవలేవు. కేవలం నీ మనసులోని నిజాయితీ మాత్రమే గెలుస్తుంది. ఏదో ఒక రోజు నువ్వు ఈ కళ్ళతో కాకుండా మనసుతో చూసినప్పుడు నీకు అర్థమవుతుంది ఈ ఫిలాసఫీలు ఏమీ ప్రేమకు అవసరం లేదని. అప్పటి వరకు ఇది నీ బ్రెయిన్ నుంచి వచ్చే ఒక లెక్క, నా హృదయం నుంచి వచ్చే ఒక నిజం. సైన్స్తో కాకుండా మనసుతో ప్రేమించు. అంటే అంతకీ గంట నుంచి మనం చెప్తుంది వీడికి అర్థం కాలేదనుకుంటా.